గాను క్రీస్తు చిత్తాను ప్రకారంగా ఒకరినొకడు మనసు కలిగిన వారై ఉండునట్లును, ఓర్పును, ఆదరణ ఇవన్నీ కలిగి ఉన్నట్లును ఏక మనసుతో. అందుకే మరొక మాట మొదటి పేతురు 3:8 అంటున్నాడు. ఏమంటారు సార్? తుదకు మీరందరూ ఏక మనసు గల వారై ఒకరిని దుఃఖమందును ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గల వారును కరుణా చిత్తములను వినయ మనసులతో ఉండుడి. దేవుని బిడ్డలమైన మన జీవితాలలో ఏక మనసు, ఏక ప్రేమ గలవారమై ఉన్నామా? ఒకే మనసు. ఈరోజు మనం అందరం కలిసి ఉన్నాం. 50 మంది కలిసి ఉన్నాం, 100 మంది కూర్చున్నాం, 200 మంది కూర్చున్నాం.